ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 2 PM న్యూస్. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీని రాయలసీమకు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతపురం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రెన్యూ ప్రాజెక్టుకు లోకేష్ శంకుస్థాపన చేశారు. సోలార్ విండ్ సిస్టమ్కు భూమి పూజ చేశారు. 1500 మంది స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీని రాయలసీమకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రెన్యూ ప్రాజెక్టుకు లోకేష్ శంకుస్థాపన చేశారు. సోలార్ విండ్ సిస్టమ్కు భూమి పూజ నిర్వహించారు. 1500 మంది స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు లోకేష్. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ గుజరాత్లో పర్యటించారు. భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ ఫోర్స్ది ప్రధానమైన పాత్ర అని రాజ్నాథ్ అన్నారు. పాక్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. భారత్ అంటే ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు రాజ్నాథ్ సింగ్. విదేశాల నుంచి వచ్చే ఆయుధాలపై భారత్ ఆధారపడలేదన్నారు. భారత ఆయుధ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు రాజ్నాథ్. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా, ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. తోటి మంత్రులపైనే సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులు డబ్బులు తీసుకుని పనిచేసేవారిని తాను విమర్శించారని, అప్పటి మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తున్నారని ఆరోపించారు సురేఖ. ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని వారే ఒప్పుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఎవరెవరు ఎంత కమిషన్స్ తీసుకున్నారో దర్యాప్తు చేయించాలన్నారు కిషన్ రెడ్డి. మంత్రుల కమిషన్ల వివరాలు బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ప్రజా ఆరోగ్యం కోసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ నగరవాసులకు నరకాన్ని చూపిస్తోంది. నిత్యం అగ్గి అంటుకొని పొగలు చిమ్ముతూ పలు కాలనీవాసుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తూ రావణ కాష్టాన్ని తలపిస్తున్న కరీంనగర్ డంపింగ్ యార్డుపై మెగా9 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నగరంలోని కోతిరాంపూర్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు నగరవాసులకు నిత్యం నరకం చూపిస్తుంది. ఎప్పుడు చూసినా కంపు వాసన, దుర్వాసన వెదజల్లుతూ ఇవాళ కాలనీ వాసులు అయితే బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ నగరంలోని మొత్తం పూర్తిగా హాస్పిటల్ కానీ ఇతరత్ర వ్యర్థాలను తీసుకెళ్ళి అక్కడ ఆ డంపింగ్ యార్డులో వేయడం మూలంగా అది గుట్టలుగా పేరుకుపోయి ఇవాళ దానిలో నిప్పు అంటుకొని అది మండుతూ దుర్వాసన వెదజల్లుతున్నా కూడా దానికి సమస్య పరిష్కరించాలని చెప్పేసి నగరవాసులు పలుమార్లు జిల్లా కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇటీవల అంటుకొని డంపింగ్ యార్డ్ అంటుకొని గుట్టలు పేరుకుపోయిన వ్యర్థాలు అయితే అంటుకొని రావణ కాష్టంలాగా తయారైంది. అయితే దాని నుండి వచ్చేటువంటి విషవాయువులు వస్తున్నాయి. దాంతో జనాలు అయితే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఉదయం లేస్తే చాలు మొత్తం గాలి పీల్చుకోవాలా, మొత్తం విషవాయువులు పీల్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ అట్లా పీల్చుకొని గాలి, ఆ విషవాయువులు పీల్చుకున్న గాలితో కారణంగా మేము ఆసుపత్రుల పాలు, రోగాల పాలు అవుతున్నామని చెప్పేసి కూడా ఆ కాలనీ వాసులు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ డంపింగ్ యార్డు జనానికి నరకం చూపిస్తుంది. ప్రతిరోజు దుర్గంధంతో పాటు తరచూ జరిగే అగ్ని ప్రమాదాలతో జనానికి ఊపిరి ఆడటం లేదు. నగరంలోని 60 డివిజన్లలో దాదాపు 4 లక్షల మంది ఉంటున్నారు. ప్రతిరోజు దాదాపు 200 టన్నుల చెత్త డంపింగ్ యార్డు వస్తుంది. దీంతో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన దాదాపు 2 లక్షల టన్నుల చెత్త తొలగించడం కరీంనగర్ కార్పొరేషన్ పాలక వర్గానికి పెను సవాల్గా మారింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా డంపింగ్ యార్డు సమస్య మీద పలుమార్లు హెచ్చరించింది.
డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తలో 44.65% సేంద్రియ వ్యర్థాలు, 53.6% పొడి చెత్త, 2.29% జడ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో చెత్తను తొలగించడంతో పాటు రీసైక్లింగ్ కోసం బయోమైనింగ్ వైపు మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేసింది. దీనికోసం కార్పొరేషన్ అధికారులు గురుగాం వెళ్లి మరీ అధ్యయనం చేసి వచ్చారు. తర్వాత స్మార్ట్ సిటీ నిధుల కింద 16.50 కోట్ల రూపాయల నిధులు కూడా శాంక్షన్ చేయించుకున్నారు. ఈ టెండర్ తీసుకున్న చెన్నైకు చెందిన హర్షిత కంపెనీ నిబంధన ప్రకారం ఏడాది కాలంలో డంపింగ్ యార్డు శుభ్రం చేసి ఇవ్వాలి. క్లీన్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో గ్రీన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ భావించింది. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అన్న చందంగా వ్యవహారం మారింది. 6 నెలల పాటు పనిచేసిన హర్షిత కంపెనీ ఆ తర్వాత చెత్త తొలగించలేక చేతులెత్తేసింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మేము ఇప్పటికి 2 సార్లు ప్రజావానికి రావడం జరిగింది. నిన్న మేడం గారు లేరని చెప్పేసి ఇప్పుడు ఆఫీస్కి వచ్చినాము. మాకు మాత్రం ఎలాంటి రిజల్ట్ అక్కడ కనపడడం లేదు. ఇది ఇలానే కొనసాగితే మాత్రం మేమందరం ఇంకా ముందుకు రావడం జరుగుతుంది. కాలనీ చుట్టూ ఉన్న అన్ని కాలనీల వాళ్ళు రేపటి నుండి ధర్నా కూడా సిద్ధంగా ఉన్నాం. మేము దయచేసి అధికారులు తొందరగా స్పందించాలని మనస్ఫూర్తిగా కొంచెం మా పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఇక ప్రతి వేసవిలో డంప్ యార్డు నుంచి వస్తున్న పొగతో ఆటోనగర్, అలుగునూర్, హౌసింగ్ బోర్డ్, కోతిరాంపూర్, కట్టారాంపూర్, భగత్ నగర్, పాత బజార్ కాలనీ వాసులు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. పొగ విపరీతంగా ఉండటంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరో విషయం ఏంటంటే డంపింగ్ యార్డు పక్కనే కోట్లాది రూపాయలతో కట్టిన తడి చెత్త, పొడి చెత్త, కంపోస్టుడ్ షెడ్ల నిరుపయోగంగా మారాయి. దీనికి సంబంధించిన నిధులు కూడా ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. పారిశుద్ధ్యంలో కరీంనగర్ నగరాన్ని తెలంగాణలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న పాలకులు, అధికారులు తాజా పరిస్థితిపై ఎందుకు నోరు మెదపడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు. సిటిజన్స్ మొత్తం ఒక అవగాహనతో, ఒక ఆరోగ్య స్పృహతో ముందుకు రావడం అనేది వాళ్ళు మొదలు సంతోషించాలి. ఈ డంప్ యార్డ్ అనే సమస్య చాలా ప్రాంతాల్లో జరిగింది. బాంద్రా అటువంటి ప్రాంతంలో కూడా పౌరులు ముందుకు వచ్చి సహకరిస్తే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు కానీ చాలా సంతోషపడ్డారు. వాళ్ళు కలెక్టివ్ ఎఫర్ట్తో ముందుకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కారంలో భాగంగా వాళ్ళు నిలిచి ఆ సమస్యను మొత్తానికైతే రూట్స్ నుంచి, వేల నుంచి దాన్ని నిర్మూలించారు. అట్లాంటి ప్రయత్నం ఇక్కడ మొదలైంది. దీన్ని మనం అందరం కలిసి సాధించాలని మీ కమిషనర్ గారికి ఇది విజ్ఞప్తిగా భావించండి. మా కాలనీ వాసులు ఎవరైతే 4-5 డివిజన్లకు ఉన్న కాలనీ వాసులు ఈ రోజు నుంచి మేము ఒక కంకణం కట్టుకున్నాం. ఇంటి పన్ను కట్టడం మానేయడం జరుగుతుంది. ఇంటి పన్నులను బహిష్కరిస్తున్నాం, నల్ల పన్ను బహిష్కరిస్తున్నాం. రేపటి రోజున వచ్చే ఎలక్షన్లను కూడా మేము స్వచ్ఛందంగా యునానిమస్గా కూడా ఎలక్షన్లను కూడా బహిష్కరించే పరిస్థితి తీసుకురావద్దు. ఇప్పటికైనా అధికారులు చెల్లించి కమిషనర్ గారు దీన్ని ముందు చూపుతోని ఆలోచన చేసి మా ఈ డంప్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కారం తీసే దిశలో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆ కాలనీ వాసులు మొత్తం కూడా జిల్లా కలెక్టర్కు పాదయాత్రగా వెళ్ళి కూడా ఒక ధర్నా కూడా చేసినా కూడా ఇవాళ కలెక్టర్ కాదు కదా ఇటు ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో అక్కడ నగరవాసులు అయితే చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రాణాపాయ స్థితిని అయితే ఉందని చెప్పేసి వాళ్ళు ఏకోరు పెడుతున్నా కూడా ఇవాళ ఏ అధికారి కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో అక్కడ ఉన్న 4 కాలనీలు, ఇటు కోతిరాంపూర్, అటు హౌసింగ్ బోర్డు కాలనీ, అటు అలకాపూర్ కాలనీ, మరొక హనుమాన్ నగర్ కాలనీ, ఇవన్నీ కూడా ఇవాళ జనాలు అయితే నిత్యం ఉదయం లేస్తే ఆ పొగను పీల్చుకోవడం తప్ప మాకు వేరే గాలి, స్వచ్ఛమైన గాలి దొరకట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద చూసినట్టుంటే గత కొద్ది కాలంగా రావణ కాష్టంలాగా ఉన్న ఈ డంపింగ్ యార్డ్ని అయితే ఇక్కడి నుండి తరలిస్తే తప్ప మా బతుకులు బాగుపడే మేము జీవించలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా వాళ్ళు జనాలు, కాలనీవాసులు అయితే ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కాలనీవాసుల సమస్యలపై దృష్టి సారించి ఇవాళ ఈ డంపింగ్ యార్డ్ మరో చోటికి తరలిస్తే తప్ప అక్కడ కాలనీవాసుల ఆరోగ్యం మీద మెరుగుపడే అవకాశాలు లేవని చెప్పుకొస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా9 న్యూస్, కరీంనగర్. ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ తిరుపతి నగరానికి మణిహారంగా ఉన్న గరుడ వారధి వంతెనపై వారం రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఇవాల్టి నుంచి 21వ తేదీ వరకు ఫ్లైఓవర్పై స్పాన్ లోడ్ టెస్టులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతి నగరానికే తలమానికంగా ఉన్న గరుడ వారధి ఫ్లైఓవర్ను ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు రాకపోకలను నిలుపుదల చేస్తూ కార్పొరేషన్ అలాగే ట్రాఫిక్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క గరుడ వారధి యొక్క వంతెన నాణ్యతను పరిశీలించడానికి, స్పాన్ లోడ్ను చెక్ చేయడానికి ఏడాదిలో వారం రోజుల పాటు ఈ యొక్క గరుడ వారధి పైన వాహనాల రాకపోకలను నిలుపుదల చేసి ఆ వంతెన యొక్క సామర్థ్యాన్ని పరిశీలిస్తారు.
ఆ తర్వాత ఏదైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే మరమ్మతులు చేసి ఆ తర్వాత ఈ యొక్క వాహనాలను తిరిగి పునరుద్ధరిస్తారు. అయితే తిరుపతిలో ఉన్న జనాభాకు తగ్గట్టుగా అలాగే ప్రతిరోజు దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమతికి వచ్చే యాత్రికుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రద్దీని క్రమబద్ధరించడంలో భాగంగానే తిరుపతి కార్పొరేషన్ అలాగే స్మార్ట్ సిటీ అలాగే టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో 684 కోట్ల రూపాయల వ్యయంతో 6.5 కిలోమీటర్ల మేర ఈ యొక్క గరుడ వారధిని నిర్మాణం చేయడం జరిగింది. 2014-19 మధ్య అప్పటి అంటే ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. అంటే ఈ యొక్క గరుడ వారధి వంతెన కోసం ఇందులో స్మార్ట్ సిటీని అలాగే తిరుపతి కార్పొరేషను టీటీడీని భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క వారధిని నిర్మాణం చేయాలని చెప్పి కూడా సంకల్పించడం జరిగింది. అయితే సుమారు అంటే 2019 నుంచి ఈ యొక్క పనులు ప్రారంభించి 4 సంవత్సరాల తర్వాత 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క గరుడ వారధిని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కొంతవరకు ఈ యొక్క తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా నివారించలేకపోయినా కొంతవరకు అయితే నివారించడానికి ఈ యొక్క గరుడ వారధి ఎంతో దోహదపడుతోంది. అంటే శ్రీవారి దర్శనార్థం ఎయిర్పోర్ట్ నుంచి కానీ అలాగే కరగంబాడి రోడ్లో నుంచి కానీ అలాగే రేణుగుంట రోడ్లో నుంచి కానీ వచ్చే వాహనాలు నేరుగా గరుడ వారధికి మళ్లించడం వల్ల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు నియంత్రించగలిగినారు. అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గరుడ వారధి వంతెన ఉందో ఈ వంతెన ఇటీవల కొంతకాలంలో మరమ్మతులకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. అంటే గరుడ వారధి పైన ఎంతవరకు భద్రత అనే దానిపైన కూడా పెద్దగా పత్రికల్లోనూ అలాగే మీడియాలోనూ కూడా ప్రసారాలు కావడంతో నగరపాలక సంస్థ కమిషనర్ వెంటనే స్పందించి ఈ ఆఫ్కాన్స్ సంస్థ అంటే ఈ ఆఫ్కాన్స్ సంస్థే ఈ యొక్క గరుడ వారధిని నిర్మాణం చేయడం జరిగింది. వారి ద్వారా ఈ యొక్క గరుడ వారధి యొక్క సామర్థ్యాన్ని పరిశీలించడానికి ఈ స్పాన్ లోడ్ చెక్ చేయడానికి కూడా వారం రోజులు కాలం పడుతుందని చెప్పి ఆ వారం రోజుల పాటు ఈ యొక్క గరుడ వారధి పైన వాహనాలు రాకపోకలు నిలుపుదల చేయాలని చెప్పి కూడా అటు పోలీసులకు కూడా సూచించడం జరిగింది. వారందరి పూర్తి సహాయ సహకారాలతో తిరుపతిలోని రామానుజ సర్కిల్ నుంచి శ్రీనివాసం అతిథి గృహం వరకు ఈ యొక్క గరుడ వారధి వంతెనను రాకపోకలను నిలుపుదల చేస్తూ కార్పొరేషన్ అధికారులు ట్రాఫిక్ అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే తిరుపతిలోని ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ వారం రోజుల పాటు గరుడ వారధి పైన అంటే ఆ రామానుజ సర్కిల్ నుంచి ఈ యొక్క శ్రీనివాసం అతిథి గృహం వరకు రాకపోకలు నిలుపుదల చేసిన విషయాన్ని గమనించి వారి యొక్క ప్రయాణాన్ని మరింత సుభగనం చేసుకోవాలని గమనించి కూడా అధికారులు కోరడం కూడా జరిగింది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి. నర్సరావుపేట వినుకొండ రోడ్డులో ప్రభుత్వ లిక్కర్ వేర్ హౌస్ను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేర్ హౌస్లో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇదే విషయానికి సంబంధించి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా కేంద్రమైన లిక్కరగూడెనికి అయితే వాళ్ళ అనుకోకుండా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అయితే విజిట్ చేయడానికి వచ్చారు. ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చిన అరవింద్ బాబు గారు ఇక్కడ ఏమేమి లోపాలు గమనించారు, ఏమేమి సమస్యలు గమనించారు అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ విజిటింగ్ వచ్చారు కదా మామూలుగా మద్యంగూడెనికి, ఇక్కడ ఏమేమి సమస్యలు గమనించారు? అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి నర్సరావుపేట లిక్కరగూడెను రావడం జరిగింది. మన నర్సరావుపేట ఎమ్మెల్యేగా అదేవిధంగా ఏఐటీసీ లీడర్స్గా మన కాసా రాంబాబు గారు, రంగయ్య గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా దాదాపు 500 మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ తరఫున ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు కల్పించాలి, ఒకటి భరోసా కల్పించాలి, ఆర్థిక పరంగా వాళ్ళకి విద్యా సౌకర్యం కల్పించాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా లేబర్ యాక్ట్లో చేర్చి వీళ్ళందరూ కూడా లాగిన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గడిచిన 15-20 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు రోజువారీ కూలీలుగా. ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి పర్మనెంట్గా వాళ్ళకి ఏది కావాలి, ఇన్సూరెన్స్ కంపల్సరీ కవరేజ్ కావాలి. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి మరి కార్పొరేట్ వైద్యం కానీ విద్య ఇవన్నీ కూడా అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితిలో మరి ఏఐటీసీ తరఫున మా తమ్ముడు రాంబాబు అదేవిధంగా రంగయ్య అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని ప్రయత్నం చేస్తున్నాము, ఆరోగ్య భద్రత కల్పిద్దామని ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఈ లిక్కర్ గోడౌన్ కూడా ఒక సైట్ అలాట్ చేయడం జరిగింది. గుంటూరు రోడ్లో ఒక 4.5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా కోరేది ఏంటంటే ఆ లిక్కర్ గోడౌన్ కొత్తది కడితే కనుక
వాళ్ళు పనిచేయడానికి కూడా సులువుగా ఉంటుంది, ఆరోగ్యం పరంగా కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ నేల మీద నడిచి ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు వీటన్నిటి కూడా బాధపడుతున్నారు ఈ వర్కర్స్ అందరూ కూడా. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ వీళ్ళ బాగోగులు ఎవరూ పట్టించుకోలేదు. మరి ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పట్టించుకుంటున్నారు. వారితో పాటు నేను కూడా వాళ్ళలో ఒకటిగా వీళ్ళ బాగోగులు పట్టించుకోవడం రావడం జరిగింది. అదేవిధంగా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వీళ్ళకి ఏది మౌలిక సదుపాయాలు కల్పించాలో వర్కర్స్ అందరికీ, వాళ్ళ కుటుంబాలకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టించడం కానీ విద్యా సౌకర్యం కల్పించడం ఇవన్నీ కూడా మేము దగ్గర నుంచి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీగా నేను చెప్పడానికి రావడం జరిగింది. అదేవిధంగా మన ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, అదే ఎక్సైజ్ కమిషనర్ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. లిక్కర్ గోడౌన్స్ వీటిని కూడా విజిట్ చేయండి, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. దాని ఒక పేపర్ రూపంలో కానీ మాకు పంపిస్తే తప్పనిసరిగా లిక్కర్ గోడౌన్లు కట్టడానికి కానీ ఈ వర్కర్స్ బాగోగులు వాళ్ళ ఆరోగ్య భద్రత ఇవన్నీ కూడా కల్పించమని అడిగారు. తప్పనిసరిగా వాటిని నెరవేరుస్తామని రావడం జరిగింది. మరి మా ఏఐటీసీ నాయకుల అనుమతితోటి నేను వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వర్కర్స్ భద్రత కల్పిస్తాను మీకు మాట ఇస్తున్నాను. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి మాటగా నేను చెప్తున్నాను. మనం అందరం కూడా కలిసి పనిచేయాలి, మీరందరూ ఆరోగ్యం బాగుండాలి, మీతో పాటు నేను కూడా మీతో ఉంటానని చెప్పి మనవి చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి మీరు చూసినాక ఇక్కడ ఎలాంటి అధికారులు కానీ సరైన టైంకి రావటం లేదని కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి, దాని మీద ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ మంది వర్కర్స్, సగం మంది ఆఫీస్లో డేటా ఎంట్రీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా మొన్న కొత్తగా ఒక 5-6 చేరారు. ప్రభుత్వ పరంగా వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. కొల్లు రవీంద్ర గారు, తర్వాత కమిషనర్ గారు జాయిన్ చేశారు, వాళ్ళకి లాగిన్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళు సీనియర్స్ 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు పొద్దున్నే రావడం, సంతకాలు పెట్టడం, వెళ్ళిపోవడం, తర్వాత ఎప్పుడూ రావడం జరుగుతుంది. మరి ఇక్కడున్న ఎస్సీ గారు కూడా, ఎక్సైజ్ ఎస్సీ కూడా ఏం పట్టించుకోలేదు, గోడౌనా మరి ఇవన్నీ కూడా చూడటానికి రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా నిత్యం ఏఐటీసీ నాయకుల పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా సరైన రీతిలో సరైన పరిపాలన జరగాలని చెప్పి మేము రావడం జరిగింది. తప్పనిసరిగా లిక్కర్ గోడౌన్ని ఒక సరైన రీతిలో సమర్థవంతంగా నడిపించడానికి మేమందరం ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ఉదయాన్నే వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు అంటున్నారో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి మీరు? అదే డిపార్ట్మెంట్ పరంగా మేము మినిస్టర్ గారికి, తర్వాత ఎక్సైజ్ కమిషనర్ గారికి పంపిస్తాము. వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే కంపల్సరీ పనిచేయాలి. ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, రాత్రి మహిళలు పనిచేస్తున్నారు, వాళ్ళకి వచ్చే జీతాలు కూడా మరి నెల మొత్తం మీద కూడా 15,000 వస్తాయి. రాత్రి మహిళలు పనిచేస్తూ ఉంటారు, ఎండనక వాననక పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళు పనిచేయలేంది, మరి ఆ ఎంప్లాయీస్ కూడా పనిచేయాలి కంపల్సరీ. దానికోసం మేము రావడం జరిగింది. దీన్ని సరైన పరిపాలన భద్రత తీసుకొచ్చి పరిపాలన బాగుంటే చూస్తాం. ఇది కూడా చెప్పారు ఇవాళ 5 సంవత్సరాలు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఉన్న లిక్కర్ గూడానికి సంబంధించి ఇక్కడ ఉన్న పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలు కానీ తమ దృష్టికి వచ్చాయి. వాటిని కూడా త్వరలోనే సాల్వ్ చేస్తాము. దాంతోపాటుగా ఇక్కడ కొంతమంది అధికారులు ఉదయాన్నే వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్లు తీసుకోవడానికి ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో కొల్లు రవీంద్ర గారికి వాళ్ళకు కూడా ఒక అర్జీ అయితే పంపిస్తామని చెప్పి కూడా అందజేస్తున్నారు. ఇది కెమెరామెన్ వసంత స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా. తిరుపతిలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత సైన్యం సత్తా చాటిందని కొనియాడారు. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారులు, పెద్దలు దేశభక్తుల వేషధారణలతో ర్యాలీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. విజయవంతం చేసిన భారత సైనికులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని ఎదుర్కొని వీరోచితంగా వారి ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరులకు వారి త్యాగాలను స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ తిరుపతిలో ఈరోజు భారీ ఎత్తున పార్టీలకు అతీతంగా అలాగే స్వచ్ఛంద సంస్థలు అలాగే వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం ఎంఆర్పల్లి నుంచి కొనసాగిన ఈ భారీ ర్యాలీ అన్నమయ్య సర్కిల్ వరకు సాగింది. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క వీరోచితమైన పోరాటంలో అనేక మంది సైనికులు వారి ప్రాణాలను త్యాగం చేసి ఈ యొక్క దేశానికి రక్షణగా నిలబడ్డారు. దీనిపైన మీకు స్పందన ఏంది? పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మానవ రూపంలో ఉన్న రాక్షసుల్లా ఈ దేశంలో ఉన్నటువంటి ఆడపడుచుల యొక్క పసుపు కుంకుమలను, సింధూరాన్ని తమ భర్తల ఎదుటే చెరిపి వేసినటువంటి క్రమంలో 140 కోట్ల మంది భారతీయుల యొక్క ఆవేశాన్ని, ప్రతీకార వాంఛను ఛాలెంజ్గా తీసుకున్న భారత సైన్యం పాక్ భూభాగంలోకి చొరబడి పీఓకేలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద కర్మాగారాలు, ఉగ్రవాదం తయారు చేసే ఫ్యాక్టరీలను లక్ష్యంగా చేసుకొని కేవలం 25 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టి
మానవ రూపంలో ఉన్నటువంటి పాక్ ఉగ్రవాదులను అంతం చేసిన క్రమంలో సైనికులకు అండగా మేము ఉంటామని, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రాకెట్లతో ప్రపంచం అచ్చురు పొందే విధంగా అణు దేశమని భయపెట్టే పాకిస్తాన్కి సరైన రీతిలో ముఖం పైన గుద్దినట్లు గుద్ది సరైన సమాధానం చెప్పడం జరిగింది. ఓడిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పటికీ అప్పుల్లో కూరుకుపోయి తినేదానికి తిండి లేక అల్లాడుతున్న పాకిస్తాన్ భారత్ వైపు కన్నెత్తి చూస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మాయమైపోవడానికి మరెన్నో రోజులు లేదని చెప్పి హెచ్చరిస్తూ ఆపరేషన్ సింధూర్కు స్వయంగా నేతృత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు సరైనటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడే రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి విశ్వాసం లేని కుక్కలు ఇవాళ భారత్ సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. అయితే మేము మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా సైనికులకు అండగా ఉంటామని తిరుపతి నగరంలో మేము అందరం కలిసి సైనికులు వెంటే మేము ఉంటామని ఒక సందేశం ఇవ్వడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్ర కర్మాగారాలను సిద్ధం చేస్తున్న పాకిస్తాన్ ఈ ప్రపంచంలో ఉగ్ర దేశంగా ప్రకటించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. దానిపైన మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా ఉగ్రవాదులు ఎవరైనా కూడా దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలా. ఇప్పటికే చూస్తుంటారు ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క శక్తి ఏదైతే మా సింధూరాన్ని తుడిచేశారో, మా ఆడపడిచే సింధూరాన్ని సోఫియా ఖురేషి ఒక ముస్లిం మహిళ పాకిస్తాన్ టెర్రరిస్టులు మొత్తం నేలమట్టం చేసి భారతదేశం మీసం తిప్పే మరి చేసిన ఘనత సోఫియా ఖురేషిది. అదేవిధంగా మేమంతా కూడా ముస్లింలు భారతదేశం సైన్యం అనుమతిస్తే మేమందరూ కూడా ఒక ఆయుధమై పాకిస్తాన్ని స్మాష్ చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ దేశంలో కొంతమంది పాకిస్తాన్కి అనుకూలంగా కూడా కొంతమంది మద్దతు పలికినట్లు కూడా మాట్లాడుతున్నారు. వారిని ఏం చేయాలి? ఎవరైతే పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడతారో వాడు హిందూ అయినా ముస్లిం అయినా వాడు దేశద్రోహి. మేము భారత ముస్లింలము, మేము ఈ భారతదేశంలో పుట్టాము, భారతదేశం కోసమే పోరాడతాము, ఈ భారత సైన్యానికి మద్దతుగా ఉంటామని ఈ తిరంగా ర్యాలీలో మా ముస్లిం సోదరులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేశాం. ఎప్పటికైనా మేము పాకిస్తాన్ వ్యతిరేకమైన ముస్లింలే తప్ప మాకు పాకిస్తాన్ ముస్లింలకి ఏ సంబంధం లేదని కూడా సోదరులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మేము భారత ముస్లింలు, భారతదేశం కోసమే మా ప్రాణాలు, ఈ గడ్డ మీదే పుట్టాం, ఈ గడ్డ మీదే ప్రాణాలు వదులుతామని, ఈ భారత సైన్యానికి యుద్ధం వస్తే మేమే ముందు వరుసలో నిలబడే అవకాశం వస్తే మేమే ముందు వరుసలో నిలబడి పాకిస్తాన్తో పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పాకిస్తాన్ భవిష్యత్తులో ఇలాంటి కవింపులకు పాల్పడితే ఈ ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ అనే దేశాన్ని తుదిముట్టిస్తామని చెప్పి కూడా భారతీయులందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. అలాగే ఏదైతే భారతదేశంలోని మహిళల యొక్క పసుపు కుంకాలు తుడిచేసిన ఉగ్రమూకల యొక్క ఆట కట్టించి వారిని శరణార్థులుగా మార్చి వారిని మోకరిల్లేలాగా చేసిన నరేంద్ర మోడీకి తాము ఎప్పుడు అండగా నిలుస్తామని చెప్పి కూడా ఈ తిరంగ ర్యాలీలో హిందువులు, ముస్లింలు బాయి బాయి అంటూ ఈ యొక్క తిరంగ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించడం కూడా జరిగింది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి. ఇది బులెటిన్ అప్డేట్. కీప్ వాచింగ్ మెగా 9.